గౌరవంగా తప్పుకుని బతికేయచ్చు. అందుకని బుద్ధొచ్చి భీష్ముడు యుద్ధం చూశాక ధర్మరాజుని ప్రాణాలతో బంధించి తీసుకురా అంటున్నాడు. అర్ధరాజ్యం ఇచ్చేసి వదిలేస్తాడు. అమ్మయ్యా, ఈ యుద్ధానికి ఇలా ముగింపు పలికే అదృష్టం నాకు కలిగింది. ఎవరినీ చెప్పక్కర్లా. ధర్మరాజును ఒక్కడిని బంధించి తీసుకురావడం పెద్ద కష్టమైన విషయమా? తప్పకుండా తీసుకొచ్చేయచ్చు. అది ద్రోణాచార్యుల వారికి పెద్ద కష్టమైన విషయం ఏం కాదు నిజంగా కూడా. కాబట్టి తప్పకుండా తేగలం అని మనస్సులో అనుకున్నాడు. అది ఆయన లెక్క అనుకుని దుర్యోధనుడిని అడిగాడు. బహుశా ఇదే చెప్తాడు అనుకున్నాడు. అనుకుని, దుర్యోధన, నిజంగా అజాతశత్రుడంటే ధర్మరాజయ్య, ఎందుకు అడిగావు? ప్రాణాలతో పట్టి బంధించి తీసుకురా అని అడిగావే, నేను వరం ఇస్తానంటే అలా ఎందుకు అడిగావు అన్నాడు. ఇదే అంటాడు అనుకున్నాడు. కానీ దుర్యోధనుడు అన్నాడు,